నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కూడా మనం మన నిత్య జీవితంలో పాటించవలసిన ధర్మాలనే బోధిస్తున్నాయి. అలా పాటించడం ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరం. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేయడానికి పాల్గొంటున్న విశిష్ట అతిథి గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధాని ప్రణవ పీఠాధిపతి శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. గురువుగారిని మన సందేహాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈమెయిల్ ద్వారా ఎస్ వీరభద్రరావు గారు అడుగుతున్నారు. ఆర్య, శిబి చక్రవర్తిని దానం అడిగిన వామనుడు ఆయన ఇస్తేనే తీసుకోవాలి కదా, తానంతట తాను తీసుకోవటం ఏం న్యాయం తెలుపగలరు? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని భక్తితో మహాత్ములందరికీ నమస్కారం చేసుకుందాం. నిజానికి శిబి చక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళలేదు, వెళ్ళింది బలి చక్రవర్తి దగ్గరికి. ఎందుకో వారు కొద్దిగా భ్రమపడి శిబి అనుకున్నారు. శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది ఇంద్రుడు, అగ్ని. బలి చక్రవర్తి దగ్గరికి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఇచ్చిన తర్వాత పుచ్చుకున్నాడు. 1-2 సార్లు ఆయన తనంత తాను ఏదో నా మామ అన్నాకే పుచ్చుకున్నాడు అంటే అది గుర్తుపెట్టుకోవాలి మనం. అసలు ఈ పురాణ కథలు తెలియాలంటే వేదం మీద పట్టుంటే, సూక్ష్మ జ్ఞానం ఉంటే మనకి అనుమానాలు తొలగుతాయి. వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి ఎందుకు అడవలసి వచ్చిందో తెలుసా? బలి చక్రవర్తి పరాక్రమవంతుడు, కానీ అదే సమయంలో ధర్మాత్ముడు కూడా. ధర్మముతో కూడిన పరాక్రమం ఉన్నవాడు తప్పు చేస్తే భగవంతుడు అతన్ని సంహరించడు. ఇదే ఏ హిరణ్యకశిపుడు అయితే చీల్చి చెండాడాడు. ఆయన హిరణ్యాక్షుడిని చంపాడు, పాపాత్ముల్ని చంపాడు. కానీ బలి దగ్గర చాలా ధర్మశాస్త్ర లక్షణాలు ఉన్నాయి. దానం చేసే లక్షణం, యజ్ఞాలు చేసే లక్షణం, గురుభక్తి అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నవాడు కూడా కేవలం రాక్షసులకి నాయకుడు అవ్వడం వల్ల రాక్షసులు చెప్పిన మాట విని ఇంకా ఇంద్రుడి పదవీ కాలం పూర్తి కాకుండా అతన్ని పదభ్రష్టుని చేసేశాడు. ఒక ఆయన మనం 5 ఏళ్ళకి అనుకున్నామమ్మా, ఫుల్ మెజారిటీ ఇచ్చాం. ఈ మధ్యలో ఎవరన్నా అతను పడగొడితే మనం ఏమంటాం? ప్రజాస్వామ్యం భగ్నం అయింది అంటున్నావా లేదా? అంత మెజారిటీ ఉన్నవాడిని మధ్యలో అర్ధాంతరంగా పడగొట్టకూడదు. అలాగే ఇంద్రుడికి పదవీ కాలం పూర్తి కాకుండానే బలి అతని పదవిని తప్పించి తాను లాక్కోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బలిని పదభ్రష్టుడు చేయవలసి వచ్చింది. ఇందాకే చెప్పానుగా, బలి కనుక పాపాత్ముడై ఉంటే విష్ణు చంపేవాడు. కానీ బలి దగ్గర బ్రాహ్మణ భక్తి, ధర్మ లక్షణాలు, సత్యం, దానం, శౌచ్యం, తపస్సు ఇవన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళ దగ్గరికి భగవంతుడు యాచకుడు అయిపోయి వస్తాడట. మన దగ్గర ధర్మం ఉంటే భగవంతుడు కూడా భిక్షుకుడు అయిపోతాడు. అందుకే ఆయన వామనుడిగా అవతరించాడు, మెప్పించాడు తన సంభాషణతో. బలిచక్రవర్తి అతన్ని మెచ్చుకుని నీకేం కావాలంటే అది ఇచ్చేస్తానన్నాడమ్మా, అసలు నా రాజ్యమే ఇస్తానన్నాడు. తెలిసిన మీకు? వసుధాఖండము వేడితో గజములం వాంఛించితో వాజులం వెసనూహించితో కోరితో యువతులన్ కాంక్షించి వాంఛించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యంబులి పాటిగాక అసురేంద్రుండు పదత్రయం బడుగా ఈ అల్పంబులి నేర్చునే. భాగవతంలోని అద్భుతమైన పద్యం. నీవు ఈ భూమండలం అడిగితే ఇస్తాను, వసుధా ఖండం అన్నాడు. భూఖండం కావాలా? ఏనుగులు కావాలా? గుర్రములు కావాలా? బ్రహ్మచారివి పెళ్లి కాలేదు గనక అందులో చూడడానికి భూమికి ఇంత పొట్టిగా కనపడుతున్నావు, పొట్టిగా సన్నగా ఉండి అలాంటి వాడు పిల్లలు లేక ఇబ్బంది పడతాడు. బాగా పొట్టిగా ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు అనుకోండి, వాడికి పిల్లలు ఎవరిస్తారు? అందువల్ల ఒకవేళ నీకు పెళ్ళి అవ్వకపోతే బ్రహ్మచారి అయితే సుందరీమణులు ఇమ్మంటావా, పెళ్లి చేయమంటావా, ఏం కావాలో కోరుకో. నువ్వు చిన్నపిల్లవాడివి, అడగడం చేత కాదు. నేను 3 అడుగులు అడిగితే ఇవ్వను, ఇంకా ఎక్కువ ఇస్తాను.
నాలాంటి మహారాజు అసుర చక్రవర్తి దగ్గరకు వచ్చి ఎంత స్వల్పం అడుగుతావా అంటే అప్పుడు కూడా ఆయన నవ్వి, నాకేం అక్కర్లేదు, నేను ఏదో బ్రహ్మచారిని కుర్రాని, నేను అడిగిన 3 అడుగులు తప్పకుండా ఇస్తే చాలు, ఆ 3 అడుగులు బ్రహ్మాండంబు నా పాలికినని సుస్పష్టంగా చెప్పాడు ఆయన. 3 అడుగులు ఇస్తే బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే అని చెప్పాడు. అప్పుడు ఆయన మెచ్చుకుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పుచ్చుకున్నాక శరీరాన్ని పెంచగలిగాడు. పెంచడం ఆయన గొప్పతనం, ఇవ్వడం ఆయన గొప్పతనం. ఇందులో ఎక్కడ అధర్మం ఎక్కడ ఉంటుంది? ధర్మం తప్ప భగవంతుడికి తెలియని ధర్మం మన దగ్గర ఎక్కడ ఉంటుంది? ఉదాహరణకి మీరున్నారు అనుకోండి, నాకు మీరు పనిచేస్తున్న ఏ హాస్పిటల్ దగ్గర ఓ 100 అడుగులు ఇద్దాం అనుకున్నారు. ఆ 100 అడుగులు నా అడుగులు పొడుగు పెరుగుతాయా? ఎప్పుడు అదే ఉంటాయి. నేను ఆయనలాగా ఇక్కడి నుంచి అక్కడికి కాలు పెంచగలనా? పెంచలేను. వామనుడిలా పెంచే శక్తి ఉంటే మీరు 3 అడుగులు ఇస్తే 30 అడుగులు లాక్కోవచ్చు. కానీ మానవులం అలాగే, పశువులు వీటి అడుగులు పెరగమన్నా పెరగవు. కానీ భగవంతుడు చూడ్డానికి పొట్టివాడిగా వచ్చి ముల్లోకాలని ఆక్రమించే శక్తి కలిగిన వాడు కనుక ఆక్రమించగలిగాడు. ఆక్రమించడం ఆయన గొప్పతనం, ఇవ్వడం ఈయన గొప్పతనం. అందుకే మెచ్చుకొని బలిచక్రవర్తి ధర్మానికి భవిష్యత్తులో ఇంద్రుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం ప్యానల్లో ఉన్నాడనమాట. ఫుల్ మెజారిటీ వచ్చేసింది అక్కడ స్వర్గలోకం అనే పార్లమెంట్లో. ప్రస్తుతం ఆయన పదవీ స్వీకారం చేసేందుకోసం ఎదురు చూస్తున్నాడు. పాతాళంలో ఉన్నాడు, రసాతలంలో ఉన్నాడు. ఈ ప్రస్తుతం ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఈ పురంధరుడని పేరు కలిగిన ఇంద్రుడి పదవీ కాలం ఈ కలియుగాంతంలో అయిపోయాక రాబోయే ఇంద్రుడు ఈ బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తికి ఇంద్రసేనుడు అని అసలు పేరు. ఈ ఇంద్రసేనుడు రాబోయే ఇంద్రుడు అన్నమాట. ఇందులో ఇంత అద్భుతమైన అర్థం ఉన్నది. మరొక సందేహం కేవి సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురువుగారు, మా నాన్నగారు ఆయన తల్లిదండ్రులకు పితృ కార్యక్రమాలు చేయరు. మా నాన్నగారి సోదరుడు కూడా చనిపోయారు. ఆయన కొడుకుగా నేను ఆ కార్యక్రమాలు చేయవచ్చునా? తెలియచేయగలరు. సందేహం లేకుండా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళిపోతే, పెద్దనాన్నలు బాబాయ్లు వరసవాళ్ళు వెళ్ళిపోతే సోదరులు ఉంటే ఎవరో ఒకళ్ళు చేయాలి. ఈ సోదరులు నాస్తికులైనప్పుడు, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు, వృద్ధులైనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఎవరైనా చెయ్యొచ్చని సుస్పష్టంగా మార్కండేయ పురాణం, గరుడ పురాణం రెండూ చెబుతున్నాయి. మార్కండేయ పురాణంలో ముందు తండ్రి కొడుకు చెయ్యాలి, కొడుకు చేయలేకపోతే అల్లుడు చెయ్యొచ్చు, అల్లుడు కూడా లేకపోతే సోదరులు చేయొచ్చు, వాళ్ళు లేకపోతే ఇంటి పేరిటి వాడు ఎవరైనా చేయొచ్చు, ఎవరూ లేకపోతే ఒక పురోహితునికి డబ్బిచ్చి ఆయన ద్వారా చేయించుకోవాలి. కానీ పితృకార్యములు మాత్రం ఆపరాదు. దేవతలకి చేసే పూజలు ఒకవేళ ఆపితే దేవతలు ఆగ్రహించడం చాలా తక్కువగా ఉంటుందిట. కానీ పితృదేవతల కార్యక్రమములు కనుక ఆపితే వాళ్ళ ఆగ్రహానికి గురవుతారు. అందుకే వంశాలు చాలా చోట్ల నిలబడవు. నేనేది నా సొంత పెత్తనంతో చెప్పడం లేదు, నేను మన ధర్మశాస్త్రాల్లో చెబుతున్నాను. వేద పురాణ ఇతిహాసాలన్నీ చదివి చెబుతున్నమాట. మార్కండేయ పురాణం వేదసారం, గరుడ పురాణం సాక్షాత్తు ఋగ్వేద సారం అని వ్యాసుడే చెప్పాడు. వ్యాసుడిని కూడా నమ్మము అనుకున్న పాపాత్ముల జోలికి మనం వెళ్ళొద్దు. కానీ ఇవన్నీ ఏమని చెప్పాయి? పితృకార్యం మాత్రం తప్పక జరపవలసిందే. పితృదేవతలు మనం ఇచ్చేవి ఈ పిండములు ఇవన్నీ సేకరిస్తారు, తర్పణములు సేకరిస్తారు. వారు ఆనందిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది. చాలామందికి ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వడానికి మూల కారణం పితృదేవతల అనుగ్రహం లేకపోవటమే. ఇది తెలియక ఎన్నెన్నో తిరుగుతారు. కానీ పితృదేవతల్ని సక్రమంగా అర్చిస్తే, అంటే పెద్దలు కనుక శ్రాద్ధ కర్మాలు సక్రమంగా చేస్తే ఆ ఇంట్లో పిల్లలకి సకాలంలో వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతుంది, కుటుంబాలు హాయిగా సాగుతాయి. మరొక సందేహం సాయి సుజన్ గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారములు. శనివారం రోజున ఆకుకూరలు, ఇనుప వస్తువులు కొనకుండా ఉండడానికి కారణం ఏమిటి? దాని వెనుక ఉన్న తత్వం ఏమిటో తెలియచేయ ప్రార్థన. ఆకుకూరలు కొనవద్దని చెప్పలేస్తామండి. ఆకుకూరలు చెట్ల నుంచి తుంచవద్దన్నారు. అంటే మీ ఇంట్లో గోంగూర చెట్టు ఉంది, గోంగూర మొక్క, తోటకూర మొక్క, ఆ కాడలు పీకడం, చెట్లు పీకడం ఆ ఒక్కరోజు చేయొద్దన్నారు. అంతే తప్ప బయట బజార్లో కొనుక్కోవద్దని చెప్పలా. నిన్నే కోసేసి అక్కడ పెట్టినటువంటి ఆకులు కొనుక్కోవచ్చు, కొనుక్కున్న వాటిని వండుకోవచ్చు, అవేమీ దోషము లేదు. ఈ చెప్పేవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక కొనకూడదని చెబుతున్నారు. కొనకూడదని ఎక్కడ అసలు ఏ శాస్త్రంలో అసలు అమ్మకము కొనడం అనే పదాలే లేవు. కేవలం త్రుంచరాదు అని చెప్పారు. వాటిని సంహరించరాదు, చెట్టు నుంచి వేరు చేయరాదని చెప్పారు. కాబట్టి ఆ పని మాత్రం చేయకండి. కారణం ఏమిటి? శనివారం నాడు
సూర్యభగవానుడి యొక్క శక్తి డైరెక్ట్గా మొక్కల్లోకి వెడుతుంది. సూర్యుడి యొక్క శక్తి వల్లే మొక్కలు అభివృద్ధి చెందుతాయి. అవి అభివృద్ధి చెందుతున్న కాలంలో వాటిని చంపితే గర్భవతిని హత్య చేయడంతో సమానం. కడుపులో పిండం ఉండగా ఆ స్త్రీని హత్య చేయడం మహాపాపం. అసలు ఏది హత్య ఎప్పుడూ పాపమే, మనం అది మళ్ళీ అపార్థం చేసుకోకూడదు. హత్యే మహాపాపం. అందున సాధారణ హత్య కంటే గర్భవతిని హత్య చేయటం మహాఘోర పాపం అన్నమాట. ఎందువల్ల? కడుపులో ఉన్న పిండమును కూడా చంపుతున్నాడు ఈ దుర్మార్గుడు, ఒక భ్రూణమును చంపుతున్నాడు కనుక. పిండమును కడుపులో ధరించిన స్త్రీని చంపడం వల్ల వచ్చే పాపం శనివారం నాడు తోటకూర, గోంగూర, బచ్చల కూర వంటి ఆకుల్ని పేకడం, చెట్టును మొత్తం వేరుతో సైతంగా తీయటం వల్ల వస్తుంది. కారణం అప్పుడు అవి కొత్త మొక్కలకి, కొత్త విత్తనాలకి జన్మనిచ్చే ఒక ఉత్పత్తిని తయారు చేసుకుంటాయట. ఉత్పత్తుల్ని తయారు చేసుకునే కాలం వాటి తప్పకూడదు. ఇప్పటికి కూడా ఎంత కటికి వాళ్ళైనా కడుపుతో ఉన్న పందుల్ని, కడుపుతో ఉన్న జింకల్ని చంపరండాయి. అలాగే చేపలు గర్భంతో ఉండి గుడ్లు పెడతాయి కదా, అప్పుడు కూడా చేపలు పెట్టేవాళ్ళు చేపలు పట్టరట. వాళ్ళు చెప్పారు నాకు కాకినాడలో. దాంట్లో అంటే వాళ్ళు ఎంత ధర్మాత్ములు ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో గుడ్లు పెట్టే కాలం అటువంటి వాటిలో చంపకూడదు, ఎందుకంటే అసలు రాబోయే సంతానం నశించిపోతుంది కనుక. అలాగే ఈ చెట్లను కూడా శనివారం నాడు తుంచకూడదు. ఇక ఇనుము, శనైశ్వరుడికి చాలా ఇష్టమైనది ఇనుము. అంటే ఇనుము అనే ఒక ధాతువును శని కటాక్షం వల్లే ఈ భూలోకంలో మనం పొందగలుగుతున్నాం. శని దానికి అధిష్టాన దేవత. అందుకే శనివారం కాకుండా ముందు రోజు తర్వాత రోజు కొనుక్కోవాలి. శనివారం నాడు ఇనుము దానం చేయటం లేదా ఇనుము శనైశ్వరుడి పాదాల దగ్గర విడిచిపెట్టడం అనేది ఒక సంప్రదాయంగా వస్తున్నది. కాబట్టి శనైశ్వరుడికి ఇవ్వాలి తప్ప ఆ రోజు మన ఇంట్లోకి తెచ్చుకోకూడదు కనుక శనివారం నాడు ఇనప వస్తువు కొనొద్దురా, శని పేరు మీదుగా దానం ఇయ్యి, లేదా శని పేరు మీద ఎక్కడైనా విడిచిపెట్టు అన్నారన్నమాట. మరొక సందేహం గురువుగారు, ఈమెయిల్ నుంచి ఎన్ సురేష్ గారు అడుగుతున్నారు, జీవహింస పాపం కదా, దాని గురించి తెలియచేయగలరు? ఇది చాలా పెద్ద అద్భుతమైన ప్రశ్న. దీనికి అంత ఒక్క ముక్కలో చెప్పలేము. ఈ ప్రపంచంలో హింస చేయకుండా ఎవడూ ఉండడు. అందుకే హింస సాధ్యమైనంత వరకు దూరం పెట్టు అన్నాడు. అనవసరంగా హింస చేయొద్దట. అనగా ఏమిటి అనవసరంగా హింస చేయడం అంటే? పాపం సింహాలు ఉన్నాయి, అత్యవసరమైనప్పుడు ఆకలి వేస్తేనే జంతువులు చంపుతాయి, లేకపోతే ఉట్టినే చంపవునా? ఎక్కడా తిండి దొరకనప్పుడు ఓ హింస చేసుకుని భోజనం చేసి ప్రాణం నిలబెట్టుకోవడం ధర్మం. కానీ అన్ని పదార్థాలు ఉండి కూడా కావాలని ఒక జంతువుని చంపి అదే తినాలని కూడా అది హింసలోకి వస్తుందట. అందుకే ఇది హింస, ఇది అహింస అని నిరూపించడం చాలా కష్టమని మహాభారతం చెప్పింది, నేను చెప్పడం కాదు. హలికుండెంతయు ఓజతో దున్నగా శేరాగ్రంబునంజోకి ప్రాణులనే కంబులు సచ్చు హింసయది అవునో కాదో వేయేల మర్త్యులు నేలం జరియించుచో పదములం త్రక్కంబడు పెక్కు జంతులు హింసా విధి కాదనంగవశమే దోషజ్ఞ చింతింపుమా. మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధ చరిత అని ఒకటి ఉంటుంది. ఓ బోయవాడు మాంసం కొట్టు పెట్టుకు అమ్ముకుంటున్నాడు. ఆయన దగ్గరికి కౌశికుడనే ఒక తపస్సు చేసుకుని విప్రుడు వచ్చాడు. వచ్చి మాంసం అమ్ముకోవడం హింస కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా అన్యాయంగా హింస చేయటం ఎప్పుడూ తప్పే, కానీ ఈ సృష్టిలో హింస లేకుండా ఎవడన్నా ఉంటాడా? నాగలితో రైతు భూమిని దున్నుతూ ఉంటే ఈ నాగలి అంచుకి తగిలి ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయి. పాములు, వానపాములు, కప్పలు ఇవి చచ్చిపోట్లా. ఇక నేల మీద నడుస్తూ ఉంటే పదములం త్రొక్కంబడం పెక్కు జంతువులు, ఎన్నో జంతువులు కాళ్ళ కింద పడి, కారుల కింద పడి, లారీల కింద పడి చచ్చిపోతున్నాయి. ఇది కాదా హింస? కాబట్టి హింస చేయకుండా కష్టం, తనయంత తాను హింస చేయకుండా ఉంటే అహింస అన్నాడు. చాలా అద్భుతమైన సందేహాలకి సమాధానాలు అక్కడతో చెప్పాడనమాట. సలిలములు ఉర్వి ఆకసము సర్వము జంతుమయంబు కావునన్ కలుగునవశ్యమున్ సకల కర్మములందున హింస హింసకున్ తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమైనటులుండు ఎంతయుంతలపర హింస చేయమని తారు తలంతురు కొందరి మహిళ్. నీళ్లల్లో జంతువులు ఉన్నాయి, ఆకాశంలో క్రిములు జంతువులు ఉన్నాయి, భూమి మీద ఎన్నో క్రిములు జంతువులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జంతువులు లేని ప్రాంతం లేదు. కొన్ని కనపడతాయి, కొన్ని కంటికి కనపడవు. ఆఖరికి ఉదాహరణకి మనం స్టూడియోలోకి వస్తే కూడా స్టూడియోలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది ఇక్కడ. అవన్నీ మనం మింగేస్తున్నాం తెలియకుండానే, వాటిని కొన్ని తినేస్తున్నాం, అవి మన తినేస్తున్నాయి తర్వాత.
కరోనా పేరుతో క్రిమి ముందు మనని మింగుతుంది, మనం దాన్ని మింగుతాం, అది మన మింగుతుంది. ఇవన్నీ లోపల కడుతున్నాయి. కాబట్టి ఏ పని చేసినా ఎక్కడో చోట హింస లేకుండా కుదరదు. కానీ ఈ హింస మనకు కనపడదు, అందువల్ల దాన్ని అహింస అన్నారు. హింస లేకపోతే అసలు జీవితమే నడవదు. అహింస అంటే నిజమైన నిర్వచనం చెబుతున్నాను విను. పాపం జంక్ ఏదో మంచినీళ్ళు తాగుతోంది, దాన్ని చంపి తింటే నీకు ఏదో రుచి ఉంటుంది, కానీ దానివల్ల పెద్ద కొంప మునిగిపోయేంత ఆకలి తీరేదేం కాదు. దాని బదులు పక్కనే నీకు ఓ బత్తాయికాయో, యాపిల్ పండు, లేకపోతే ఇంకేదో ఆనపగాయో, ఇంకో పీనుపుగాయో ఉన్నాయి. వీటిని వండుకు తింటే నీ కడుపు నిండుతుంది, ఆరోగ్యానికి మంచిది. అలాంటప్పుడు జింకని చంపకుండా కూడా కడుపు నింపుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ జింకని అనవసరంగా చంపకు. అలా చంపితే అది హింస. కానీ ఏ పదార్థము దొరకట్లేదు నీకు, తినడానికి ఎదురుగుండా కుందేలు తప్పేమీ లేదు, ఇది తినకపోతే నువ్వే చచ్చిపోతావు అనుకో. ఆ పరిస్థితుల్లో నీ ప్రాణం నిలబెట్టుకోవడానికి అత్యవసరమైతే దాన్ని చంపి తింటే అప్పుడు నీకు హింసా పాపం రాదు అని ఆయన సలహా ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజుల్లో చాలామంది ఏం చేసేవారు తెలుసా? ఇప్పటికి కూడా చూడండి, కొంతమంది ముక్కులు గొడ్లు కట్టుకుని ఎడతారు. వాళ్ళు మహానుభావులు ముక్కుల్లోకి బ్యాక్టీరియా వెళ్ళిపోతే చచ్చిపోతాయని అంత జాగ్రత్తగా, కావాలని మనం ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ఇంకో ప్రాణిని తిని మనం బ్రతకడం అన్యాయమని భావించి చాలామంది ఫక్తు శాకాహారంతో బతుకుతారు. అడవుల్లో కొందరు తపస్సులు ఏం చేసేవారు తెలిసిన? పండు కోసుకుంటే చెట్టుకు నొప్పి పెడుతుందని రాలిన పళ్ళు తినేవారు, రాలిన ఆకులనే తినేవారు. ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి మీరు. ఇంకా ఆశ్చర్యం చెప్పను, నేను చెప్పలా, నిత్యం మాంసాహారం తినేటటువంటి క్షత్రియ వంశంలో పుట్టిన భీష్ముడు అదే క్షత్రియుడైన ధర్మరాజు గారికి శాంతి పర్వంలో ఏమన్నాడో తెలిసిన? అన్యమాంసమున నిజాంగ మాంసంబు పోషింతుననుట కంటే చెట్టలేదు. ఇతర మాంసములతో తన మాంసం పోషించుకుంటాను, నా మాంసం పెంచుకుంటాను అనడం కంటే తప్పు మరొకట్లేదు. అయినా మాంసాహారం మీద ఉన్న రుచి వల్ల దాన్ని వదలలేము, కాబట్టి నువ్వే జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టుకొని ధర్మరాజు గారికి సలహా ఇచ్చాడు. ఇవేవి నావిక అవసరమా భారతంలో చెప్పాను. కాబట్టి తెలుసుకుని మానవుడు తన మనస్సే చెబుతుంది కనుక ఏది హింసో ఏది అహింసో తెలుసుకుని నడుచుకోవడం మంచిది. దీని మీద ఇంతకంటే ఎక్కువ మనం చర్చ చేయడం కూడా అనవసరం. మరొక సందేహం ఏఎస్ఎన్ మూర్తి గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. నా కొడుకు తప్పిపోయి 7 సంవత్సరాలు అయినందున పోలీసు వారు చనిపోయాడు అని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో నా కుమారుడికి హిందూ సంప్రదాయాల ప్రకారం కర్మకాండలు నిర్వహించాలా తెలియజేయగలరు? ఒక వ్యక్తి ఇంట్లోంచి వెళ్ళిపోయి కనపడకుండా 7 ఏళ్ళు దాటిపోతేనండి ఆ వ్యక్తిని పోయినవాడి కింద పరిగణన చేసి, ఒకవేళ బతుకున్నా కూడా తర్వాత ఎప్పుడైనా బతికొస్తే వేరే విషయం, సంవత్సరములు అంటే 7 ఏళ్ళు దాటిపోతే మాత్రం శాస్త్ర ప్రకారం పిండ ప్రదానం చేయాలి. దానికే గరుడ పురాణంలో అద్భుతమైన ప్రక్రియ చెప్పారు. చక్కగా ఒక బొమ్మను తయారు చేస్తారు గడ్డితో, దానితోటి దీన్ని శవాన్ని తగలబెట్టేసి ఆ పిల్లవాడి పేరు మీదుగా పిండ ప్రదానం చేస్తారు. ఎక్కువ ప్రక్రియ కాదు, కేవలం దహనం చేయడం ఒకటే మిగిలింది. అది చేయకపోయినా పర్వాలా. ఆ వ్యక్తి మరణించాడని భావించి మనం ఏదన్నా ఒక అమావాస్య నాడు కానీ, సంక్రాంతి నాడు కానీ, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన తిథి ఒకటి ఉందిగా, అది తెలుసుగా, ఆ తిథి నాడు కానీ అతని పేరు మీదుగా, ఆ వ్యక్తి పేరు మీదుగా పిండ ప్రదానం చేసి అతనికి శాంతిని కలిగించవచ్చు. అతను వెళ్ళిన తిథి తెలియదు, సంక్రాంతులు అలాంటి రోజుల్లో మాకు కుదరదు అనుకుంటే ప్రతి మకర సంక్రమణం లేక కర్కాటక సంక్రమణం అంటే దక్షిణాయనం ప్రారంభం రోజున లేక ఉత్తరాయణ ప్రారంభం రోజున ఎవరికైనా స్వయం పాకం దానం చేసుకుని గుమ్మడికాయ దానం చేసుకుంటే అతనికి పిండ ప్రదానం చేసిన పుణ్యం వస్తుంది. శాస్త్ర ప్రకారంగా ఏదో ఒక తిథిని మనం నిర్ణయించుకుని ఆ రోజు పూర్తిగా తద్దినం పెట్టడం మాత్రం ఎక్కువ మంచిదన్నమాట. తద్దినం పెట్టడమే మంచిది. మరొక సందేహం శంకర్రావు గారు హైదరాబాద్ నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురువు గారికి పాదాభివందనములు. శక్తిపీఠాలు ముఖ్యంగా ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి దర్శనం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించండి. మొత్తం శక్తిపీఠములు మాత్రం 108, ఏకంగా 1-2 కాదు. అవి యావత్ ప్రపంచంలో ఉన్నాయి, కేవలం భారతదేశంలో కాదు. ఎందుకంటే వాళ్ళ భారతదేశం చిక్కిపోయి చిన్నదైపోయింది. ఒకప్పటి భారతదేశంలో 108 శక్తిపీఠాలు ఉండేవి. పూర్వం దక్షుడి కూతురు సతీదేవి దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞానికి వెళ్ళింది. అప్పటికీ శివుడు చెప్పాడు, నా మీద చాలా ద్వేషంతో ఉన్నాడు మీ నాన్న, మా మామ దక్షుడు, నువ్వు వెడితే అవమానం పాలవుతావు,
ఇక నన్ను కలుసుకునే అవకాశం ఈ శరీరంతో ఉండదేవు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా మా నాన్న మా పుట్టింటి వారు అంటే అమ్మవారు వెళ్ళింది. జరుగుతుందని తెలుసు కదా ఆవిడికి, అమ్మవారు కదా ఆవిడికి తెలియదే ఉంది. తీరా యజ్ఞానికి వెళ్ళాక దక్షుడు ఆవిడని అవమానించాడు, పట్టించుకోలేదు. దాంతో కోపం వచ్చింది. తన కాలు బొటనవేలు నేల మీద రాసి అగ్ని సృష్టించుకుని ఆవిడ కాలిపోయింది. బూడిద అయిపోయిందని కొందరు అంటారు. బూడిదవల నల్లగా కాలి మసి అయిపోయింది ఆవిడ శరీరం. ఆ తర్వాత దక్షయజ్ఞ విధ్వంసానికి వీరభద్రుడిని సృష్టించాడు పరమేశ్వరుడు. ఈ వీరభద్రుడు దక్షయజ్ఞం ధ్వంసం చేశాడు. ఈ ఘట్టం అంతా అయిపోయాక శివుడు ఆ యజ్ఞవాటికి వచ్చి కాలి నల్లగా బొగ్గులో అయిపోయి కట్టె పుల్లలో అయిపోయిన ఆ సతీదేవి శరీరాన్ని చూచి చలించిపోయాడు. ఆయన చలించి భుజం మీద వేసుకున్నాడు. వేసుకుని ఉన్మాది అయి సమస్త లోకాల్లోనూ నృత్యం చేస్తూ తిరగడం మొదలెట్టాట. అమ్మవారంటే ఆయనకి ఎంతో ప్రీతి. ఆయనలో సగభాగం ఆ అమ్మ, ఆ మహాశక్తి ఆదిశక్తి లేకపోవడంతో తట్టుకోలేక భయంకరమైన బాధతో అటు ఇటు తిరిగాడు. ఆయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ స్వర్గంలోనూ భూమి మీద పాతాళంలోనూ తిరుగుతూ ఉంటే ఈ లోకాలన్నీ దెబ్బ కదిలిపోయాయి. కొంచెం బలమైన వాడు వచ్చి ఢామ్మని చెక్క మీదకి వస్తే మన స్టేజే కదిలిపోతుంది. అవునా? అటువంటిది పరమాత్ముడు ఆయన. ఆయన తిరగడంతో మొత్తం లోకములు కంపించాయి. భూకంపం వచ్చింది. ప్రజల ప్రాణాలన్నీ ఎగిరిపోవడం మొదలెట్టాయి. కొండలు కొండలు విరిక్కింద పడ్డాయి. నదులు గతులు తప్పాయి. సముద్రాలు ఉప్పొంగిపోయాయి. అకాల ప్రళయం వచ్చింది. అప్పుడు దేవతలు ఋషులు భక్తితో విష్ణువుని ప్రార్థించారు. ప్రభు ప్రభు, శివుడు ఉన్మాది అయిపోయాడు, దానివల్ల లోకాలు నశిస్తున్నాయి, రక్షించమనగానే వెంటనే విష్ణువు ఏం చేశాడు? విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్ఛేద అవయవాన్ స్థాన్ తత్తత్ స్థానేషు తే పతన్. వెంటనే విష్ణువు శివుడి భుజం మీద అమ్మవారి శరీరం ఉన్నంత వరకు శివునికి ఆ బాధ పోదు. ఆ బాధ ఉంటే ఆయన ఉన్మాది అయిపోతాడు. కాబట్టి ఆ శరీరం ఆయన భుజం మీద లేకుండా చేస్తాను అని టక్కన కోదండం ఎక్కుపెట్టాడు. శ్రీ మహావిష్ణువు చేతిలోని వింటిని శారంగం అంటారు. ఈ శారంగం అనే కోదండం ఎక్కుపెట్టి మార్గణై అంటే బాణములు, 108 బాణములతోటి పటా పటా పటానే ఆ శరీరం యొక్క భాగాలు నరికి కింద పారవేశాడు. చాలామంది తెలియక విష్ణు చక్రంతో విష్ణువు నరికాడంటారు. ఒట్టి భ్రమ. అసలు విష్ణు చక్రం అనే ప్రసక్తి ఏ పురాణంలో లేదు. సుస్పష్టంగా దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఈ శ్లోకం, ఇందాక చదివిన శ్లోకంలో ఏమన్నారు? ధనుహు ఉద్యమ్య అంటే ధనుస్సుని ఎక్కుపెట్టి మార్గణై బాణములతో చిచ్ఛేద నరికివేసెను అని ఉన్నది. బాణాలతో 108 ముక్కలు కొట్టాడు. ఆ 108 భూమండలంలో ఒక్కొక్క చోట పడ్డాయి. పడగానే శివుడు బ్రహ్మ మొదలైన వాళ్ళు అక్కడికి చేరి ఆ అవయవాలకి ఒక రూపకల్పన చేసి విగ్రహ రూపాల్లోకి మార్చి, కొన్ని చోట్లయితే విగ్రహం బదులుగా రాయి కిందే ఉంచి వాటికి గుళ్ళు కట్టారు. ఆనాడెప్పుడో 108 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఈ 108 గురించి దేవీ భాగవతంలో ఉంది. నేను దాని ప్రింట్ కూడా చేశాను ప్రణవపీఠం తరపున. అందులో పూర్తిగా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ 108 ఎలాగో వెళ్ళలేము. వాళ్ళు అసలు ఆ స్థానాలే తెలియవు మనకి. కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్ని ఏమో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, కొన్ని ఏమో ఇంకో చోట ఉన్నాయి, కొన్ని చోట ఏమో స్పెయిన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? పాకిస్తాన్కి వెళ్తే వాడు డిస్కో అంటాడు. అటువంటి చోటకి వెళ్ళలేము. కానీ అదృష్టవశాత్తు శివుడు ఏం చేశాడు? తర్వాత 108 వద్దు కానీ 18 పీఠాలకు వెళ్ళండి అన్నాడు. 18 శక్తిపీఠములను మాత్రం ముఖ్యమైనవిగా గుర్తించి అట్టు పెట్టాడు. అందులో మొదటిది లంకాయాం శాంకరీదేవి, శ్రీలంకలో ఉన్న శాంకరీదేవి. అక్కడ మేము చాలాసార్లు వెళ్ళి యజ్ఞం కూడా చేసాం. అలాగే ఇక్కడ మనకి ఉజ్జయిని మహాకాళి, శ్రీశైలంలో భ్రమరాంబిక, పిఠాపురంలో పురుహూతికాదేవి, అస్సాములో ఉన్నటువంటి గౌహతి దగ్గర హరిక్షేత్రి, కామరూప, ఒరిస్సాలో పూరి జగన్నాథం భువనేశ్వరికి దగ్గరలో ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఓడ్యానపీఠం అని ఉంటుంది, గిరిజాదేవి. అక్కడే బిరజాదేవి లేక గిరిజాదేవి అని కూడా పిలుస్తారు ఆవిడ్ని. ఈ పీఠము ప్రయాగలో మాధవేశ్వరీదేవి, ఉజ్జయినిలో మహాకాళీదేవి, వారాణసిలో విశాలాక్షీదేవి, ఈ మొత్తం 18 పీఠములు ఉన్నాయి. వీటిల్లో ఒకటి మాత్రం లంకలో ఉంది, మిగతావన్నీ మన భారతదేశంలో ఉన్నాయి. ఈ పీఠములను గురించి ప్రత్యేకమైన వ్యాసం మా చిన్నమ్మాయి శ్రీవిద్య రాసింది, శ్రీశైలప్రభ దేవస్థానం వారికి సంబంధించిన పత్రికలో. అది చదువుకుంటే మీరు ఆ పత్రికను బట్టి క్లియర్గా తెలుసుకుని వెళ్ళవచ్చును కూడా. మరొక సందేహం జె కనకదుర్గ గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారములు. ఎరిగి ఏకాదశి రోజున, ఎరుగక ద్వాదశి రోజున తలస్నానం చేయకూడదు కదా, ఎందుకు తెలియజేయగలరు? ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలండి.
తలస్నానం చెయ్యకూడదనేది ఎప్పుడూ ఏ శాస్త్రంలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎరిగి ఏకాదశి నాడు అభ్యంగన స్నానం చేయకూడదు, తలంటుకోకూడదు. తలంటుకోవడం అంటే ఏంటి? పూర్వకాలంలో తల అని ఒకటి ఉండేది, దాని మీద జుట్టు కూడా బాగా ఉండేది. నెత్తి మీద నూనె పెట్టుకుని కాస్త మర్దన చేసుకుని ఒళ్ళంతా నలుగు పెట్టుకుని కుంకుడుకాయలు పులుసుతో తలంటుకునేవారు. అప్పుడు శరీరం మంచి కాంతివంతమై చెమట పోయి జుట్టు కూడా బాగుండేది, ఊడిపోయేది కాదు. ఈ విధంగా ఒంటికి తైలం పూసుకుని తల మీద జుట్టుకి నూనె పెట్టుకుని తలంటుకునే ప్రక్రియను ఏమంటారు? అభ్యంగన స్నానము లేక తలంటు స్నానం అనండి, తలంటుకొనుట అంటారు. ఏకాదశి నాడు ద్వాదశి నాడు ఈ 2 రోజుల్లో ఈ తలంటు పనికిరాదు. కానీ రోజు తలకి స్నానం చేసేవాళ్ళు లేరు, నిత్యం గంగానదిలో స్నానం చేసేవాళ్ళు, నిత్యం శిరస్నానం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం రోజు చేస్తారు. సన్యాసులైతే రోజు శిరస్నానం చేయవలసిందే. ఆరోగ్యం సహకరిస్తే అందరూ చేస్తారు. నేను కూడా నిత్యం కాశీలో ఉన్నప్పుడు అప్పుడు నదుల్లో బుడుంగుని ములుగుతూనే ఉంటాం. నిత్యం శిరస్నానం చేయటం దోషం కాదు, ఒక్క తల అంటుకోవడమే. అంటే షాంపూలు పెట్టుకోవడం ఇవాళ కాలంలో అలాంటివి పనికిరావు, నెత్తికి నూనె రాసుకోవడం పనికిరాదు, కుంకుడుకాయలు పులుస్తూ అంటుకోవడం పనికిరాదు. ఈ 2 ఏకాదశి నాడు ద్వాదశి నాడు పనికిరావు. ఒక ఏకాదశి ద్వాదశే కాదు, ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఈ 3 రోజుల్లో కూడా తలంటుకోవడం దోషం. అవి అనారోగ్యాన్ని ఇస్తాయి మనకి. ఈ సృష్టి ఒక గొప్ప అద్భుతమైన సైన్స్ విజ్ఞానం. ఆయా రోజుల్లో వద్దన్నవి చేయటం వల్ల వచ్చే నష్టం ఏమిటో చాలామంది అనుభవిస్తారు. రొంపలు పెరిగిపోతాయి, ఈసినోఫిలియా వస్తుంది, భయంకరమైనటువంటి శ్లేష్మం కఫం పెరిగిపోతాయి, గొంతుకులో తేడా వస్తుంది, జుట్టు వెంట్రుకలు ఊడిపోవడం మొదలు పెడతాయి, ఇలా చాలా రోగాలు వస్తాయి, అజీర్ణ వ్యాధి పెరుగుతుంది. అందుకని వాటిని వద్దన్నారు. మిగతా రోజుల్లో చేసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తలంటుకొని స్నానము చేయుట ఏకాదశి ద్వాదశి ఈ రోజుల్లో పనికిరాదు. నిత్య స్నానం తలకు మామూలుగా ఉరికే నీళ్లలో ములిగే స్నానం ఉంది, అది ఎప్పుడూ చేయవచ్చును. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ద్వాదశి నాడు మరి స్నానం చేయకుండా వాడు శిరస్నానం చేయకుండా అసలు అన్నమే పెట్టకూడదు ఎవరికి మరి, అవునా? అందువల్ల సాధారణ స్నానం వేరు, తలంటుకొని స్నానం చేయటం వేరు. మరొక సందేహం గురువుగారు. మల్లికార్జునరావు గారు శ్రీకాళహస్తి నుంచి అడుగుతున్నారు. గురువుగారు, దాన గుణములలో గొప్పవారు ఎవరు? బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, కర్ణుడు, వీరిలో ఎవరు గొప్ప? పురాణాల ప్రకారం చెబుతానండి. పనికి మాలిన సినిమాలు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా మీరు మంచి ప్రశ్న అడిగారు కనుక మంచి ప్రశ్నకి శాస్త్ర ప్రమాణమే చెబుతాను. అందులో ఒకటి శిబి, ఒకటి బలి చక్రవర్తి ఇచ్చారు. ఈ ఇద్దరూ ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే తేల్చనేవాడు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. అసలు కర్ణుడికి దానగుణం ఉందని ఎక్కడ మాట వరసకు కూడా భారతంలో ఉండదు, కల్పిత కథల్లో ఉంటుంది. కవులు కల్పించేశారు. వాడి దానవీరుడు సూర్యుడు కాదు, ఏహీ కాదు కర్ణుడు అంటే. కర్ణుడిది ఒకటే ఒక లక్షణం మాత్రం ఏంటంటే అర్జునుడిని చంపేదాకా ఎవరైనా ఏదైనా అడిగితే ఇస్తానని ఒకసారి శపథం చేశాడు. అది కూడా అర్జునుడి మీద పగతో అర్జునుడిని చంపితేనే ఇస్తాట, అంతవరకు దానం చేస్తాను. ఇది దానం అంటారు అసలు. అతడు గొప్ప దానం చేసినట్టుగా మహాభారతంలో ఎవరైనా చూపిస్తే నేను ఎంతో ఆనందపడిపోతాను. కేవలం అర్జునుడి వధ అయ్యేదాకా ఎవరేం అడిగితే అది ఇస్తానన్నాడు కాబట్టి ఇంద్రుడు వస్తే కవచకొండలాలు ఇచ్చి దానికి బదులుగా శక్తి పుచ్చుకున్నాడు, మళ్ళీ ఇంకో ఆయుధం పుచ్చుకున్నాడు. అలా ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు పుచ్చుకుంటే దాన్ని దానం అనరు, ఎక్స్చేంజ్, వినిమయము అంటారు. కానీ బలిచక్రవర్తి అలా కాదే. బలిచక్రవర్తికి ముందుగా వామనుడు ఎవరో తెలియకపోయినా మెచ్చుకుని ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, నా రాజ్యమే ఇచ్చేస్తానన్నాడు. ఇంతలో గురువుగారు వచ్చారు. ఒరే నాయన, ఆ వచ్చినవాడు విష్ణువురా, 3 అడుగులు పుచ్చుకుని మొత్తం లోకాలన్నీ ఆక్రమిస్తాడు, నీకు దిక్కు లేకుండా పోతుంది, గంటి నువ్వు నశించిపోతావు అంటే తెలిసింది అప్పటికి విష్ణువు అని. అప్పుడు ఎవడైనా ఏమంటాడు, నువ్వు విష్ణువి, నన్ను సర్వనాశనం చేయడానికి వచ్చావు కాబట్టి మొత్తం నీకు దానం చేస్తానన్నటువంటి మాట వెనక్కి తీసుకుంటున్నాను అనాలి. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి మాట ఇచ్చాక వచ్చినవాడు విష్ణువైనా శివుడైనా వెనక్కి రాను, నేను నశించిపోయినా పర్వాలేదు అన్నాడండి ఆయన. నిరయంబైనా నిబంధమైనా ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయిన హరుడైన నేరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిల్.
నాశనమైపోయిన నిరయము అని ముందు ఎత్తుకున్నాడంటే నరకానికి వెళ్ళినా, నేను నరకం పాలైన, నిబంధమైన, జైలు పాలైన, బంధింపబడిన, నా భూమి నశించిపోయినా, నాకు భయంకర దుర్మరణం వచ్చినా, నా కులం నశించిపోయినా, వచ్చినవాడు ఏమైపోయినా, నా రాజ్యం నశించినా, విష్ణువు వచ్చినా, శివుడు వచ్చినా, బ్రహ్మ వచ్చినా, ఎవరొచ్చినా సరే నేను ఇస్తానన్నమాట అలాగే నిలబెట్టుకుంటాను, ఇచ్చిన మాట తప్పను. ఇవాళ ఆ వచ్చిన వాడిని వెనక్కి తిప్పి ఈ రాజ్యం నేను అట్టే పెట్టుకుంటే శాశ్వతంగా దీన్ని పరిపాలించగలనా? ఈ రోజుకి నేను రాజ్యపాలకుడిని అవ్వచ్చు, 100 ఏళ్లకైనా నాకు మృత్యువు తప్పదు కదా, ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే, ఈ పోయే శరీరం కోసం అసత్యం ఎలా ఆడతాను అని దానం చేశాడు. ఆయన మహాత్ముడు, దానవీరుడు అంటే. ఇంకా శిబి చక్రవర్తి ఎటువంటి వాడో తెలిసిన? శిబి చక్రవర్తి మహాదాత అని విని ఒక రోజున ఇంద్రుడును అగ్ని ఆయన్ని పరీక్షించడానికి వచ్చారు. అగ్నిహోత్రుడు పౌరుని రూపంలో పరుగును వచ్చాడు శిబి దగ్గరికి. శిబి నాకు ప్రాణదానం చెయ్యి అనగానే, నీకు ప్రాణదానం చేస్తున్నాను, అభయం ఇస్తున్నాను అన్నాడు శిబి చక్రవర్తి అని పౌరాన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇంతలో ఇంద్రుడు డేగ రూపంలో వచ్చాడు. వచ్చి, నువ్వు దానికి ప్రాణదానం చేస్తే నా ప్రాణం తీసినట్టు అవుతుంది, ఆకలితో మాడిపోతున్నాను, ఈ పౌరం నాకు దొరికింది, దాన్ని తినకపోతే నేను చచ్చిపోతాను, ఒకదాన్ని రక్షించి ఇంకో దాన్ని చంపుతావా, ఇది నీ రాజధర్మమా అంది. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పావురాన్ని తినకపోతే నువ్వు చావవు, తిండి లేకపోతే చచ్చిపోతావు, ఆ తిండి నేను నీకు ఇస్తాను, ఏం కావాలి అంటే నీ శరీర మాంసం నాకు కావాలంది. అలాగేనని ఆయన ఏం చేశాడు, పావురం ఎంత బరువు ఉందో అంత మాంసం నీకు ఇస్తాను అని పావురాన్ని తక్కెట్లో ఓ సిబ్బిలో పెట్టి తన తొడ కత్తితో కోసి, ఆ తొడ మాంసం ఏది బంగినిపిల్లి మామిడికాయ కోసేస్తారు కదా, అలాగా ఆ మామిడికాయ పెడ కోసినట్టుగా కోసి అందులో పెట్టాడండి. బంగినిపిల్లి మామిడికాయలోనే ఉంటుంది తొడ కూడా, అంత పెద్ద మాంసం కోసి అందులో పెట్టాడు. కానీ ఈ మాంసం కంటే పౌరమే బరువుగా ఉందిట, మామూలు పౌరం కాదు మరి. అందువల్ల ఇంత మాంసం వేసినా అది ఎక్కువ బరువుగా ఉంటే ఇటువైపు మాంసం కోసాడు. ఈ తొడలు, కాళ్ళు మొత్తం అంతా చెక్కి మాంసం అంతా వేశాడు, చేతులు కోసుకుని మాంసం వేశాడు. అయినా పౌరమే బరువుగా ఉంటే చివరికి తానే తక్కిట్లో కూర్చుని నన్ను తినేయి అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు, ఇంకా ఆశ్చర్యపోయాడు అగ్ని. ధర్మదేవత హాహాకారం చేసి పైన పూలవర్షం కురిపించింది. వెంటనే అగ్నిహోత్రుడు పౌరం రూపం విడిచిపెట్టి అగ్నిగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం విడిచి ఇంద్రుడిగా మారి, మహాత్మా, ఒక స్వల్పమైన పిట్ట కోసం శరీరాన్ని కూడా త్యాగం చేసేవాడు ఎవడుంటాడు, నువ్వు మహాదాతవి, నీవు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండు అని ఆయనకి మళ్ళీ ఆరోగ్యం ఇచ్చి శరీరం ఇచ్చి ఆయన్ని బ్రహ్మలోకానికి పంపారు. వాళ్ళు దాతలంటే. మరొక సందేహం వి మురళి గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారములు. గురువు కానీ, ముని కానీ, భగవంతుడు కానీ కన్నె పిల్లను లేదా పెళ్లి కాని అమ్మాయిను దీవించేటప్పుడు కళ్యాణమస్తు అని కానీ, మంచి సంతానం కలగాలి అని దీవించటమో వరమో ఇస్తారు. కానీ దుర్వాస మహాముని పెళ్లి కాని కుంతికి నీవు ఎవరిని కోరుకుంటే వారు వచ్చి నీకు సంతానం కలిగించి వెళతారు అనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. దీనివల్ల ఎటువంటి సందేశం మనకి అందించారు? అటువంటి మంత్రోపదేశం వల్ల ఒక స్త్రీ ఒక భర్త సంప్రదాయానికి విరుద్ధం కదా. ఎవరో అందగాడో, ఎవరో తెలివిగలవాడో, బలవంతుడో అతనితో పిల్లల్ని కనడం తప్పు కాదా? స్వాతంత్రం అనేదానికి విలువ ఏముంటుంది? నా సందేహానికి సూటిగా సమాధానం తెలుపగలరు. చాలా మంచి ప్రశ్న వేశారు. మీరు ఎంత సూటిగా అడిగారో అంత సూటిగాను సమాధానం చెప్తాను. మీరు సూటిగా అన్నారు కాబట్టి. మీరు అనుకున్న ఆ మంత్రం దేవతలకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఎవడో రోడ్డు మీద పోతున్న అందగాడు కాదు, ఏ పద్మాకర్ గారు లాంటి అందగాడు కోసం ఇవ్వాల మంత్రం. మానవులైతే మీరు అన్నట్టుగా అధర్మపరులు అయిపోతారు. దుర్వాస మహర్షి వంటి తపస్యాలి లేడు. ఆయనకి కుంతిని చూసి చూడగానే ఆయనకు అర్థమైపోయింది, ఈ కుంతికి పిల్లలు పుట్టకుండానే భర్తకి దూరం అయ్యే లక్షణం ఉంది, భర్తకి శాపం వస్తుంది, భర్తతో సుఖం ఉండదు. కిందముడనే ముని పాండురాజుని శపిస్తాడు. ఆ శాపం వల్ల పాండురాజు స్త్రీ సాంగత్యం చేస్తే చచ్చిపోతాడు. కాబట్టి భార్యలకు దూరంగా ఉండాలి. అప్పుడు పాండురాజుకి సంతానం ఉండదు. సంతానం లేకపోతే ధర్మమే నశించిపోతుంది. ఎందుకంటే దుర్యోధనాదులు అక్కడ పుడతారు, వాళ్ళని చంపేవాళ్ళు ఉండరు, దాంతో భూమి నశిస్తుంది. ఇదంతా తెలుసు కనుకే దుర్వాసుడు దేవతలకి సంబంధించిన మంత్రం ఇచ్చాడు. మీరు అనుకున్నట్టుగా మనుషుల్ని వశం చేసుకునే మంత్రం కాదది. ఈ దుర్వాసుడు ఇచ్చిన మంత్రం చదివితే సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు ఇటువంటి దేవతలు మాత్రమే వస్తారు. దేవతలు ఎవరికి శరీర సంపర్కం లేదు, అది గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియక ఇంద్రుడు సంపర్కం చేశాడు అనుకుంటారు. అందుకే శరీర సంపర్కం లేకుండా పిల్లల్ని పొందడం అంటారు దాన్ని. బ్రహ్మదేవుడు సృష్టించడానికి ఎవరితో సంపర్కం కావాలి?
సంకల్ప మాత్రంతో ప్రజలు పుడతారు. అలాగే ఇంద్రుడు వచ్చాడు, అలా చెయ్యి చూపించగానే ఆయన కిరణములు గర్భంలో ప్రవేశించాయి. దానివల్ల వెంటనే మహానుభావుడు అర్జునుడు పుట్టుకొచ్చాడు. యమధర్మరాజు గారు ఆయన వచ్చాడు ఆ మంత్రానికి మెచ్చుకుని. ఆయన వచ్చి ఏ సంపర్కం లేకుండా ధర్మశక్తితో ధర్మరాజుని ఇచ్చాడు. వాయుదేవుడు వాయుపుత్రుని భీముడిని ఇచ్చాడు. అశ్విని దేవతలు నకుల సహదేవులు ఇచ్చారు. కానీ ఈవిడ చేసిన ఒక్క పొరపాటు ఏంటంటే అది కాలప్రభావం వల్ల పెళ్ళి కానికితం దాన్ని పరీక్షించింది, భర్త ఆజ్ఞతో కాకుండా. అంటే అసలు మంత్రం ఇచ్చాడినా, ఈ మంత్రం చదివితే దేవతలు వస్తారట, వచ్చి సంతానం ఇస్తారట. నిజంగా మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనుకుంది. మంత్రాలకి చింతకాయలు ఎందుకు రాలుతాయి? చింతలు రాలతాయి. చింతలు తొలగించేవి మంత్రాలంటే. పాప అప్పటికి చిన్నవాడు కనుక తెలియక ఎంతండి ఇంత చేసి 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఆవిడికి ఈ మంత్రం పొందే సమయానికి. అందువల్ల బుల్లిపిల్ల కదా, తెలియక సూర్యుడిని పిలిచింది. ఆయన వచ్చాడు. వచ్చి ఇలా చెయ్యెత్తగానే ఆవిడ గర్భం ధరించి పిల్లవాడిని ఇచ్చే కన్నది. మరి సహజ కవచకుండలతో 5 నిమిషాల్లో పిల్లల్ని ఎవరన్నా కనమండి చూస్తాను నేను. అది దేవతల శక్తి అంటే. తద్వారా ఇంత మహాభారతం నడవాలనుకోండి, కర్ణుడు లేకపోతే భారతం ఉండదు కదా మరి. అందువల్ల కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే దేవతల వల్ల సంతానం పొందడం అనేది ఎప్పుడూ ఉంది. దేవతలే లేకపోతే ఈ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవతలు మానవుల్లాగా శరీర సుఖం కోసం ప్రవర్తించేవారు కారు. మహాత్ములు అగ్నిహోత్రుడికి, ఇంద్రుడికి, చంద్రుడికి, వాయువుకి వీళ్ళకి అసలు స్వపరభేదం ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి మీరు ఎవరైనా. అగ్నిహోత్రుడు పరాయివాడు అనుకుంటే మీ ఇంట్లో వంట చేయగలరా? రేపొద్దున పెంట తగలబెట్టగలరా? కాలిపోయే శవాలని ఏం చేయగలుగుతారు? చచ్చిన తర్వాత శవాలు ఎవరు తగలబెడతారు? వాయుదేవుడు ఉన్నాడు, నువ్వు పరపురుషుడివి అనుకుంటే అప్పుడు వాయువు లేకపోతే ఒక్క క్షణంలో అసలు మనకు వాయువు ఉంటుంది, ఆ ముక్కులు బిగుసుకుపోతాయి. ఇంద్రుడు ఉన్నాడు, అసలు ఇంద్రియాలకే ఆయన అధిపతి, తూర్పు దిక్కుకి అధిపతి. ఆయనకి ఏమని ప్రత్యేక? వాస్తోష్పతి. ఇంటిలో ఉన్న వాస్తులో ఉన్న సమస్త ప్రాణం ఆయనదే. వాస్తుకి ఆయన పురుషుడు. ఆయన ఇటువంటి వాడు మనకి పరాయి పురుషుడు ఎక్కడవుతాడు? కాబట్టి ఆయన కూడా మానవ రూపం ధరించి ఎవరి దగ్గరికన్నా వస్తే తప్ప దేవతా రూపంతో ఉండి వరాలు ఇచ్చి సంతానం ఇస్తే అప్పుడు పరపురుషుడే ఉండడు. అలా పరపురుషుడు అనుకుంటే ఈ సృష్టిలో దేవతల జోలికే వెళ్ళకూడదు మనం అన్నమాట. అందువల్ల ఈ మానవ లోకంలో ఉన్న మర్యాదలు ఆ దేవతలకు మనం ఆపాదించకూడదు. వాళ్ళ శక్తి ఆ లెవెలు వేరు. అదే ఏ మానవుడినో పిలిచిందనుకోండి కుంతి, అందంగా ఉన్నవు నా భర్త బదులని, అప్పుడు అది అధర్మం అవుతుంది. అది లోకానికి దౌర్భాగ్య సందేశం అవుతుంది. అందుకే పూర్తిగా వినాలి. ఇప్పుడు మాబోటి వాళ్ళని పురాణం చెప్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అందులో ఎక్కడో ఒక్క ముక్కలు అవుతారు. అసలు ముందు పరం వెనక ఉండవు అనమాట. ఆ ఒక్కదాన్ని బయటికి తీసి ఈయన ఇలా చెప్పాడు అనడం. అలాగే ఈ పురాణాలను చాలామంది మీబోటి వారికి కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్క ముక్క తీసుకొచ్చి పెడుతున్నారు తప్ప ఇందులో ఇంత అంతరార్థం ఉంది. కాబట్టి ఆయనకి భవిష్యత్తు తెలుసు. పాండవ వంశం నిలబడడానికి దేవతల సహకారం కావాలి. అసలు ఇంద్రుడే 5 రూపాలతో పాండవులుగా పుట్టాడు. ఆయనకి దేహ సంపర్కం లేనటువంటి వాడు. ఆయన ముట్టుకుంటే మన శరీరం పవిత్రం అవుతుంది. కృష్ణుడికి పరాయి స్త్రీ ఏమిటి? అందరూ ఆయన స్వరూపాలే. ఆయన తన స్వరూపమే ఇన్ని రూపాల్లోకి మార్చుకుని మళ్ళీ అన్ని అయ్యాడు. కాబట్టి అంతటి జగద్గురువు స్థాయి కలిగినటువంటి వారికి ఈ స్వపరభేదం లేదని తెలుసు. కాబట్టి దుర్వాసుడు అద్భుతమైన సందేశంతో కూడిన మంత్రం ఇచ్చాడు. ఆ లెవెల్లో మంత్రం కనుక వస్తే మనకు కూడా అప్పుడు మనకి ఈ మానవుల వల్ల అక్కర్లా. దేవతల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి దివ్య సంతానం వచ్చి వెళ్ళిపోతారు. మానవ సంపర్కం ఉరికి అలాగా ఉంటుంది అంతవరకే. మరొక సందేహం కె మోహన్ గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురువుగారు, సంపూర్ణ శివ మహాపురాణం గురించి తెలియచేయగలరు? పుస్తక రూపంలో ఈ సంపూర్ణ మహాశివ పురాణం దొరుకుతాయా? తెలియచేయగలరు? శివపురాణములో 7 సంహితలు ఉన్నాయి. విద్యేశ్వర సంహిత, ఉమా సంహిత, గణేశ సంహిత, కోటి రుద్ర సంహిత. ఈ విధంగా మొత్తం 7 సంహితలతో కూడినది దాదాపు 24,000. దాదాపు ఏంటంటే 24,000 మీద కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ లేదు. నేను పూర్తిగా పురాణం చెప్పాను. సంపూర్ణ శివపురాణం గుంటూరులో 24,000 శ్లోకముల పైచిలుకున్నటువంటి పెద్ద అద్భుతమైన పురాణం. రామాయణం 24,000 శ్లోకాలు అయితే శివపురాణం కూడా అంతే. వీటిని నేను శ్రీశైల ప్రభలో సీరియల్గా రాస్తున్నాను. మీరు అందులోనూ చదువుకోవచ్చు. ఇప్పటికీ 2 సంహితలు పుస్తక రూపంలో వస్తున్నాయి. రేపు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ఇది కాక గీతా ప్రెస్ గోరఖపూర్ వారు కూడా చక్కగా అద్భుతంగా దీన్ని వేశారు. శివపురాణం చాలా చోట్ల దొరుకుతున్నది. కాదు గురువుగారు రాస్తే ఇంకొంచెం హాయిగా స్పష్టంగా ఉంటుంది. శివపురాణం చాలా గొప్పది. 7 సంహితలతో కూడినది. 12 జ్యోతిర్లింగాది విశేషాలన్నీ అందులో ఉంటాయి. 24,000 శ్లోకములతో కూడినది. అద్భుతమైనది అది. దాని గురించి ఇంత అంతా అని చెప్పలేము. పార్వతీ కళ్యాణం వరకు మేము అనువాదం కూడా పూర్తి చేసేసాం. ఇంకా కొద్ది రోజుల్లో గణేశ సంహిత కూడా పూర్తి కాబోతున్నది.
అటువంటి శివపురాణాన్ని యూట్యూబ్లో నా పేరు కొట్టి మీరు వినొచ్చు. వినడం ఇంకా తేలిక కదా, మొత్తం సంపూర్ణ శివపురాణం అంతా చెప్పాను కదా, అది వినండి. వింటే మీకే బ్రహ్మానందం కలుగుతుంది. మరొక సందేహం బి వెంకట పాపయ్య గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారములు. జమ్మి చెట్టును కానీ ఆకులను కానీ మనం ముట్టుకోవచ్చా? అలాగే ధ్వజస్తంభాన్ని ముట్టుకుని నమస్కరించవచ్చా? దయచేసి తెలుపగలరు. అసలు వృక్షములన్నిటిని ముట్టుకోవచ్చండి. ముట్టుకోవడం ఎందుకు వద్దంటున్నారంటే కొన్ని చోట్ల మా పీఠంలో, మా ప్రణవ పీఠంలో జమ్మి చెట్టు, రుద్రాక్ష వృక్షం, ఉసిరి చెట్టు 3 ఈ త్రిఫల వృక్షాలు వేశాం. అందరూ దానికి ముట్టుకుని నమస్కారం చేసుకుంటే పుణ్యమే. కానీ ముట్టుకోవచ్చు అన్నాం కదా అని దానికి ఏం చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒకడు నూనె రాస్తాడు, ఒకడు పసుపు పెడతాడు, కెమికల్స్తో కూడిన పసుపు, ఒకడు కుంకుమ పెడుతున్నాడు. ఇంకా కార్తీక మాసంలో అయితే ఆ చెట్ల దగ్గరే దీపం పెట్టడంతో ఈ దీపం దెబ్బకి చెట్లు కాలి చచ్చిపోతున్నాయి. జమ్మి చెట్టు శనైశ్చరుడికి ప్రతీక, అందుకే శని వృక్షం అంటారు దాన్ని. శనైశ్చరుడి ప్రీతి కోసం జమ్మి చెట్టుకు పూజ చేయాలి. ఇలా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గ్రహాన్ని మనకు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. ఇటువంటి చెట్లని ముట్టుకుని పూజ చేయడం చాలా మంచిది కదా. కానీ ముట్టుకోవడం వల్ల నాశనం అవుతూ ఉంటే గొళ్ళల్లో తప్పనిసరి పరిస్థితుల్లో చుట్టూతా చట్టాలు కట్టేస్తున్నారు. ముట్టుకోద్దు బాబోయే నిషేధం పెట్టారు. పెట్టకపోతే చెట్లే ఉండడం లేదు, అందువల్ల వద్దన్నారు తప్ప శాస్త్ర ప్రకారం ముట్టుకోవచ్చును. మేము అలా కట్టుదిట్టం చేయవలసి వచ్చింది. చుట్టూతో ముళ్ళ కంచి పెడితే ఆ ముళ్ళ కంచి కిందకు వంచి మరీ అందులో దీపం పెట్టారు. అందుకని చివరికి ఏం చేసామన్నమాట, అందుబాటులో వాళ్ళకి దొరకడానికి దీపం పెట్టడానికి వీలు లేకుండా అలా ఎత్తుగా రేకుతో కుండీ కింద కట్టించేసాం. కుండీ కట్టిస్తే ఒక ఆవిడ ఏం చేసింది, స్టూల్ వేసుకుని మరీ అందులో దీపం పెట్టి వంగింది. ఏం చెబుతాం ఈ మానవులు. కాబట్టి చెట్లను ముట్టుకోవడం దోషం కాదు, ఆ చెట్లను ముట్టుకుని చంపడం దోషం. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ధ్వజస్తంభానికి అయితే అది కూలిపోదు కనుక రాతితోటో కొయ్యతో తయారు చేసి చుట్టూత ఇనుము పంచలోహాల కవచం వేస్తారు కనుక దాన్ని భక్తితో అలా తాకి నమస్కారం చేసుకుంటే లోపలున్న దైవము ఆయన పాదాలను మనకి ఇచ్చినట్టే. శివాలయంలో శివుడి పాదాలు పట్టుకుని తాకి పూజ చేస్తే ఎంత పుణ్యమో, ఒక విష్ణు ఆలయంలో శ్రీమన్నారాయణ పాదపద్మములు తాకి పూజ చేస్తే ఎంత పుణ్యమో, అలాగే అమ్మవారి ఆలయంలో అమ్మవారి పాదాలు పట్టుకునే అదృష్టం కలిగితే ఎంత పుణ్యమో, అలాగే ధ్వజస్తంభములు 2 చేతులతో ఈ కుడి చేయి పైన ఎడం చేయి కింద పెట్టి తాకి నమస్కారం చేసుకుంటే అంత పుణ్యం వస్తుంది. కాబట్టి నిశ్చింతగా ధ్వజస్తంభమును తాకి చుట్టూ ప్రదక్షిణ చేసి తరించెదరుగాక. మరొక సందేహం రత్నకుమారి గారు మచిలీపట్నం నుంచి అడుగుతున్నారు. గురువు గారికి పాదాభివందనములు. సప్త వ్యసన పరుడైన భర్తతో భార్య ఎలా ఉండాలి తెలుపగలరు. సప్త వ్యసనాలంటే అసలు ఏమిటో తెలుసుకోవాలిగా ముందు. వెలది వేశ్యాగమనం, మహాపాపాల్లో కల్లా వేశ్యాగమనం. అందుకే ధర్మాత్ములు ఆ మార్గంలో నడుచుకోమని ఎప్పుడు చెప్పరు. ధనం కోసం శరీరాన్ని అమ్ముకోవడం ఉందే అది పాపం. ఇటువంటి డబ్బు పుచ్చుకొని శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి వేశ్యల జోలికి వెళ్ళవద్దు. ఇది మొదటి వ్యసనం. రెండవది జోదం. రకరకాలంటే జోదం అంటే ఈ పేకాట్లు, క్యాసినోలు. అమెరికాలో లాస్ వేగాస్ అని ఒకటి ఉంటుంది, ప్రపంచ ద్యోతగృహం అదనమాట. ఓహ్ అక్కడ తిరిగితే నాకు అసలు పిచ్చెక్కిపోయింది అన్నాడు, ఇంతలా ఉంటాయా అని. కలిపురుషుడు అక్కడే ఉంటాడు. లక్షలు కోట్లు క్షణాల్లో తగలేసి కిందటి రోజు వరకు మిలియనీరుగా ఉన్నవాడు ఆ తర్వాత బికారిగా వచ్చి గడ్డం ఇలా పెట్టుకుని దేవా పాపినే తిరుగుతూ ఉంటారు అక్కడ. పాపం అంత దారిద్ర్యం పట్టుకుంటుంది. అక్కడికి వెళ్ళి బాగుపడే వాళ్ళు తక్కువ ఉంటారు, నాశనం అయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ జోదం వ్యసనాల్లో సప్త వ్యసనాల్లో రెండోదనమాట. అందుకని అసలు జోదం ఆడదు పొమ్మన్నారు. మూడోది పానంబు తాగుడు అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు పొద్దున్న లేదు సాయంత్రం లేదు, పొద్దున్నే వెళ్ళేటప్పుడు డొక్కేసుకుంటే కానీ నేను ఏ పని చేయలేకపోతున్నానండి, నర్వస్ వీక్నెస్గా ఉందండి అంటున్నారు ఈ మధ్యన. అసలు పొద్దున్నే ఒక గ్లాసులు వేసుకుంటే ఇంక నర్వస్ వీక్నెస్ కాక ఏమొస్తుందండి. అది పొద్దుటి లేదు రాత్రి లేదు, సంధ్యావందనంలో తీర్థం తాగినట్టుగా తాగేస్తూ ఉంటే, కాఫీ తాగినట్టుగా తాగేస్తే, కాఫీ ఎక్కువ తాగితేనే అనారోగ్యం, గ్యాస్ ట్రబుల్. అటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు తాగేయడమేనే. ఇక ఈ భయంకరమైన వ్యసనాల్లో కల్లా పానం తాగుడు ఒకటి అనమాట. అలా తాగి బంగారం లాంటి ఇల్లు అమ్ముకుని అనారోగ్యం పాలై బంగారం లాంటి 2 కొడుకుల్ని పెళ్ళాన్ని రోడ్డు మీద వాళ్ళు చేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ పిల్లలేమో అలో లక్షణ ఇల్లు పోయిందని ఇప్పుడు కూడా ఇల్లు చూసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇంత దరిద్ర వ్యసనం మరొకట్లేదు. కాబట్టి మొదటిది వెలది, 2 జోదం, 3 పానం, 4వది ఏమిటి వేట.
పూర్వకాలంలో అడవికి వెళ్ళి జంతువులు వేటాడి చంపేవారు, ఇప్పటికి కూడా వేటాడేవాళ్ళు ఉన్నారు. పరమ పాపం అది. అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గొప్ప చట్టం చేశారు. జంతువుల్ని వేటాడితే వాడికి గొప్ప శిక్ష, దారుణమైన శిక్ష వేస్తున్నారు. శిక్షగా అసలు ఉరి శిక్ష ఇవ్వాలన్నమాట వీళ్ళకి. అప్పుడు కానీ జంతువులు బాగుపడవు పాపం. కనిపించిందన్నలా చంపేయటం, తినేయటం, పులుల్ని చర్మాల కోసం పీకేయటం, ఏనుగుల్ని దంతాల కోసం పీకేయటం, జింకలు కనబడితే తినేయటం. ఈ మానవుడు చేసే పాపాలు ఏ జంతువుని బతకనివ్వకుండా 1, 2 కాదు ఎన్నో పాపాలు చేస్తున్నాడు. దానివల్ల ప్రకృతి వికృతి అయిపోతుంది. అందువల్ల మహాభయంకరం వేట. ఈ వేట వల్లే దశరథుడు నశించాడు, పాండురాజు గారు నశించిపోయాడు, ఎంతోమంది నశించిపోయారు. కాబట్టి 4వ వ్యసనం సప్త వ్యసనాల్లో వేట. ఆ తర్వాత పలుకు ప్రహ్లాదనం. నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే తిట్టేయటమే. ఏం వాగుతామో తెలియదు, అలా వాగడం ఉందే. ఆవు పశువు, దానికి పూజ వద్దంటాడు ఒకడు, అసలు దేవుడికి అభిషేకం వద్దంటాడు ఓ మూర్ఖుడు. ఇటువంటి వాళ్ళనేమో చంకలు కట్టుకుని భలే భలే అనడం అనమాట. ఏం వాగుతారో తెలియకుండా వాగేయడం, దేవతల్ని తిట్టడం, నాస్తికవాదం చేయటం, అసభ్యంగా మాట్లాడడం, ఇతరులను ఎప్పుడూ తోలనాడడం, ఇది పలుకు ప్రహ్లాదనము. ఇది 5వ వ్యసనం. అంటే తిట్టడం కూడా పెద్ద వ్యసనం అనమాట. దానికి అలవాటు పడితే ఇంకెంత చెప్పలేము అనమాట. పాత సినిమాల్లో చూడండి, అత్తగారు కోడలు తిట్టడం, కోడలు అత్తగారిని తిట్టడం, ఇవన్నీ పలుకు ప్రహ్లాదనమే. ఆ తర్వాతది ఏమిటి? దండ పారుష్యం. శిక్ష ఎంత వెయ్యాలో అంత వెయ్యాలి. పాపం ఎవడో ఒక అరటిపండు తిన్నాడండి దొంగతనం చేసి, ఆకలికి తట్టుకోలేక, దానికి చేయి నరికేస్తామా, వాడిని చంపేస్తామా? కోట్లు దొంగతనం చేసిన వాడికేమో బెయిలా. అలాంటివి చేయకూడదు మనం. కాబట్టి ఏం చేయాలన్నమాట? తప్పుకి తగిన శిక్ష వెయ్యాలి. ఎక్కువ తప్పుకి తక్కువ శిక్ష వేయటం, తక్కువ తప్పుకి ఎక్కువ శిక్ష వేయటం దండ పారుష్యం. ఇది 6వ వ్యసనం. చివరిది 7వది అర్ధదూషణము. అంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా సంపాదించాలో తెలియక పాడు చేయడం. నీకు వచ్చేది 10 రూపాయలు అయితే క్రెడిట్ కార్డు వాడేసి ఓ 1000 రూపాయలు అప్పు చేస్తే ఏమవుతుంది? లోన్ ఇస్తున్నాడు కదా అని ఎలోన్గా మొత్తం ప్రపంచంలో అన్నీ కొంటే రేపొద్దున నీ దివాళా అయితే ఏమైపోతావు? అలా చిట్ ఫండ్ల పేరుతో చీట్ ఫండ్లు చేసి మోసం చేసిన వాళ్ళు, ఎత్తుకుపోయేవాళ్ళు, ఇలాగ అప్పులు పాలైపోయేవాళ్ళు, భేషజాలకు పోయేవాళ్ళు, వీళ్ళందరూ నశించిపోతున్నారు. ఆదాయమునకు తగిన ఖర్చు చెయ్యాలి, అందులో కొంత దాచాలి, ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు. ఎక్కువ డబ్బు ఉండి పిసిని కొట్టుదనం కూడా ఉండకూడదు. కోట్లు ఉంటాయి, ఎవడికి రూపాయి ఇవ్వడు. అలా దాచి దాచి చివరికి పిచ్చి చిరిగిపోయిన కోట్లు వేసుకుని ఈ కోట్లు ఇక్కడే వదిలేసి చచ్చిపోతే వాడు నరకానికి పోతాడు. మూర్ఖుడు వాడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి ధనమును ఆదాయానికి మించి ఖర్చు చేయకూడదు, ఆదాయం ఉండి లోభం తనదో దాచుకోకూడదు. బోల్ డబ్బు ఉందండి, శుభ్రంగా హాయిగా మంచి కారులో తిరగలేరు కర్మ, ఎప్పుడూ దరిద్ర బతికే. మంచి గుడ్డ కట్టుకోరు కొంతమంది. ఏమిటది ఆ బతుకు? చివరికి దాంట్లో ఇక్కడే పోతారు, కళ్ళ ముందు ఇది వదిలేసిపోతారు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు దీన్ని పాడు చేస్తారు. దీన్ని దండ పారుష్యం తర్వాత ఆఖరిది అర్ధదోషణం అనమాట. అక్కడికి వెలది, జోదము, పానము, వేట, పలుకు ప్రహ్లాదనము, దండ పారుష్యము, అర్ధదోషణము, ఈ 7 వ్యసనములన్నారు. ఈ సప్తవ్యసనములతో కూడినటువంటి పురుషుణ్ణి సాధ్యమైనంత వరకు మార్చడానికి ప్రయత్నించి మారకపోతే తీసవతల భార్యమన్నారు. ఎందుకంటే వాడితో ప్రమాదం. వాడిని ఇంకెప్పటికీ మార్చలేకపోతే మలం ఎంత తోమినా పోకపోతే ఆ మలంతో కాపురం చేయలేం కదా. మురిగ్గొంట్లో రోజు కాపురం చేయలేం కదా. ఆ మురిగ్గొంట్లో రోజు ఉండి స్నానం చేసి మళ్ళీ ఆ మురిగ్గొంట్లో కూర్చుంటే మళ్ళీ ఆ మురికి వల్ల రోగాలు వస్తాయి కనుక ఆ మురిగ్గొంట విడిచిపెట్టినట్టుగా ఇలాంటి వాడిని విడిచిపెట్టి వాడితో స్నేహం చేయకు, వాడిని దూరంగా పెట్టు. అసలు వాడితో స్నేహం వల్లే మహాపాపాలు చుట్టుకుంటాయని చెప్పారు. కాబట్టి ఇటువంటి వారిని దూరంగా విడిచిపెట్టవలెను. మరొక సందేహం తేజశ్రీ గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారములు. ఇటీవలే సంక్రాంతి జరుపుకున్నాం కదా, ఈ సంక్రాంతి పురుషుడి గురించి సవివరంగా తెలియజేయగలరు? రాబోయేదైతే శుభకృత్ సంవత్సరం. మీరు రాబోయే దాని గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ శుభకృత్ అనేటటువంటి సంవత్సరం చాలా మంచిది. ఇప్పుడు ప్లవనామ సంవత్సరం వెళ్ళిపోయింది, శుభకృత్ రాబోతోంది. రాబోయే సంక్రాంతి పురుషుడు రాక్షసుడు. అందువల్ల ఆయన కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు. సంక్రాంతి పురుషుడి వల్ల వచ్చే ఆపదలు దానాల వల్ల పోతాయి. ఇంకా సంక్రాంతి ఎలా వస్తుందని కూడా వారు అడిగారు. అందులోనూ సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రమణం అంటారు. మొత్తం రాశులు 12. ఆ విషయం అందరికీ తెలుసున్నది. మేషరాశి, వృషభ రాశి, ఇలాంటి రాశులు మొత్తం ఎన్ని 12. చివరికి మీనంతో పూర్తవుతుంది. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడల్లా ఆ రాశి పేరు మీదుగా సౌరమానం ప్రకారం మాసం ఏర్పడుతుంది. అందుకే తమిళులది సౌరమానం. మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే దానికి మేష సంక్రమణం లేక మేష మాసము అని పేరు. ఆ నెలంతా మేషమాసం. సూర్యుడు ప్రవేశించిన రోజు మేష సంక్రమణం. వృషభంలో ప్రవేశిస్తే వృషభ సంక్రమణం.
కర్కాటకంలో ప్రవేశిస్తే కర్కాటక సంక్రమణం, ఆ నెల్లాళ్ళు కర్కాటక మాసం. అందులో కర్కాటక సంక్రమణం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రమణం ఆరంభం, అదే మకర సంక్రాంతి అని పిలువబడుతుంది. అక్కడి నుంచి ఒక నెల్లాళ్ల పాటు మకర మాసం. అదే ధనుస్సులో ప్రవేశిస్తే ధనుర్మాసం అంటున్నాం దాన్ని. ఇలాంటి వాటిల్లో మకర సంక్రమణం చాలా గొప్పది. ఎందుకంటే ఆ రోజు నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. ఆ రోజుల్లో దాన ధర్మాలు చేయటం చాలా మంచిది. స్వయంపాకము మొదలైనవి దానాలు చేసుకోవడం, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శుభముహూర్తాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉపనయనాలు చేసుకోవడం అన్నీ కూడా చాలా మంచిది. గురుగారు, మా ప్రేక్షకులు అడిగిన సందేహాలన్నిటికీ చాలా చక్కటి సమాధానాలతో నివృత్తి చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు గురుగారు. ధర్మ సందేహాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట అతిథితో మరిన్ని ధర్మబద్ధమైన సందేహాలతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం బదులుగా రికార్డు చేయబడి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ లేక ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ పంపవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471765. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా, పున్నమ్మ తోట, బందరు రోడ్, విజయవాడ 520010. ధర్మ సందేహాలు కార్యక్రమం ఆదివారానికి బదులుగా శనివారం ఉదయం 9 గంటలకు మరియు తిరిగి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు.